చిలుక తిరుపతి రగుడు మా గ్రామం, ఫస్ట్ వార్డు రగుడు. గత 10 సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేస్తున్నా రగుడులో. ప్రతిసారి వ్యవసాయ వడ్ల కొనుగోలు కేంద్రానికి సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్లను కానీ డైరెక్టర్లను కానీ ఆహ్వానించుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకునేవారు. సేమ్ ఇలాగే ఒక 2 సంవత్సరాల నుండి గత ప్రభుత్వంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు వచ్చారు, డైరెక్టర్లు వచ్చి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1.5-2 సంవత్సరాల నుండి ఇట్లా విచ్చలవిడిగా ఎవరికి పడితే వాళ్ళకు కార్యనిర్వాహక కొనుగోలు కేంద్రాలను ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం ఎందుకని చెప్పి మెప్మాలో మహిళా సంఘాలకి మహిళలు బాగుపడాలని మహిళా సంఘాలకి ఆ కార్యనిర్వాహక బాధ్యతలు అప్పచెప్పారు. ఇందులో ఈ 1.5-2 సంవత్సరాల నుండి మెప్పా బాధ్యతలు స్వీకరించింది. కానీ ఏనాడు కూడా మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ దానికి సంబంధించిన పెద్దలు కానీ ఎవరు రాలేదు. వ్యవసాయ శాఖకు సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్లను డైరెక్టర్లను పిలుచుకొని ఆహ్వానించుకొని మా వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకొని కాంటా బాధ్యతలు నిర్వహించుకున్నాం. ఏదైనా సమస్య ఉంటే లారీలు కానీ మిల్ అలాట్మెంట్ కానీ వడ్లు పోతలేవు, వడ్లు ఇక్కడ ఆగిపోయినాయి, తడిసిన ధాన్యం ఇట్లుంది అని చెప్పి మా చైర్మన్ కానీ డైరెక్టర్లకు కానీ విజ్ఞాపిస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు తడిసిన ధాన్యం కూడా కొనిపించి మిల్లర్లకు సప్లై చేయించారు. కానీ మొన్నటి రోజున బుధవారం రోజున కొత్తగా మేము వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి చైర్మన్ గారికి డైరెక్టర్ గారులను పిలుచుకున్నాం. అక్కడికి హడావిడిగా మా చైర్మన్ డైరెక్టర్ గారితో పాటు హడావిడిగా ఒక మంది మార్బలంతో మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళ భర్త ఒక 100 మంది మార్బలంతో వచ్చి ఏదో హడావిడి చేద్దామని చెప్పి అక్కడ ప్రారంభించుకునే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అంగడి చేసేసారు. సరే పెద్దలు వచ్చిర్రు, చైర్మన్ గారు వచ్చిర్రు, మెప్మా అనేది మున్సిపల్లో భాగమే కావచ్చు. సరే మున్సిపల్ చైర్మన్ గారు రండి అని చెప్పి కొబ్బరికాయ ఇద్దామని వెళ్ళినాం. వెళ్తే అక్కడికి ఆమె కొబ్బరికాయ తీసుకునే లోపల వాళ్ళ భర్తకేం సంబంధం అండి? ఆయన ఒక కౌన్సిలర్ కాదు, స్థానికుడు కాదు, లేకుంటే చైర్మన్ కాదు. ఆయనే ముందుకు వచ్చి కౌన్సిలర్ గారిని తీసుకొచ్చి వైస్ చైర్మన్ గారిని తీసుకొచ్చి ఉన్న రిబ్బన్ నిగ్గి పడేసి కొబ్బరికాయలు అంగడి చేసి మేమే కొట్టాలి లేకుంటే మీరు కొట్టద్దని దౌర్జన్యంగా ఇష్టం వచ్చినట్టు ఆడ మహిళా సంఘాల మహిళలు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చి ఇష్టం వచ్చిన భూత పురాణం తిట్టుకుంటూ మీరెవరు, అసలు మార్కెట్ కమిటీకి మీకేది సంబంధం, మెప్మా అనేది మాకు సంబంధం, మేము రిబ్బన్ కడియాలని చెప్పి రిబ్బన్ కూడా వేకి కొబ్బరికాయలన్నీ చిందరవందర చేసి అక్కడ అసలు రైతాంగానికి రైతులను పట్టించుకోకుండా అక్కడ ఉన్న మహిళలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన రీతిన మాట్లాడుకుంటూ అంగడి చేసిపోయారు. ఇది ఇట్లా పద్ధతి కాదు సార్. మీరు పెద్దలు, చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మీరంటే మాకు గౌరవం ఉంది, మీరు రండి అని వాళ్ళని కూడా వాళ్ళని ఆహ్వానించుకొని ప్రోటోకాల్ ప్రకారం సరే వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన తర్వాత చైర్మన్ గారు కొట్టాలి కదా అని అంటే అవసరం లేదు, కౌన్సిలర్ కొట్టాలి, తర్వాత మేము కొడతామని చెప్పి ఆయన మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఆయన పేరేం దాలా సందీప ఇష్టం వచ్చిన రీతిన రైతు మీద కూడా చేయి చేసుకున్న వీడియోలు ఉన్నాయి. రైతు చేయి తీసేసి పారేసి అక్కడ ఉన్న మహిళలను ఆయన చూడకుండా ఇష్టం వచ్చిన భూత్ పురాణం తిట్టిండు. ఇది ఎంతవరకు సమంజసం? ఎవరైనా ఒక హోదాలు ఉన్నప్పుడు మీ హుందాగా ప్రవర్తించండి. ఇట్లా వచ్చి ఇష్టం వచ్చిన రీతిలో ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీని పక్కకు పెట్టి మీకేదో పగ్గాలు ఉన్నట్టు ఇవాళ అధికారం ఉందని చెప్పి టౌన్లో అధికారం ఉందని చెప్పి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే మా రైతులు ఒప్పుకోరు. ఎందుకంటే గత 2 సంవత్సరాల ప్రతి సీజను వర్షాకాలం నిన్న ఈదురుగాలు పడ్డాయి, మొత్తం వడ్లన్నీ నీళ్ళల్లో పడిపోయినాయి. కొబ్బరికాయల కోసం వచ్చిన ఈ హడావిడి ఒక రైతును ఆదుకోవడానికి నేను ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు వచ్చి చూడట్లేదు, ఒక రైతును ఎందుకు పరామర్శించడానికి రావట్లేదు, మున్సిపల్ చైర్మన్ గారు ఎందుకు రావట్లేదు, వైస్ చైర్మన్ గారు మొన్న అంతా హడావిడి చేసిరు కదా, ఇవాళ వచ్చి మాట్లాడండి, ఇవాళ వచ్చి మా రైతును ఆదుకోండి. ఏ రోజండి మీరు మాకు మా వడ్లు ఆగిపోతే రైస్ మిల్ అలాట్ చేసింది? ఏ రోజండి మాకు లారీలు తక్కువ అవుతున్నాయంటే మీరు ఎప్పుడు స్పందించింది? మా మేడం గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని
డైరెక్టర్ గారిని అడుక్కుంటే ఇమీడియట్గా స్పందించి మా వడ్లు అక్కడ ఆగకుండా మిల్లుకి అలాట్ చేసి ఇమీడియట్గా రైతుల ఖాతాలో డబ్బు అడెట్టి చేసిర్రు. ఇప్పుడు ఇవాళ వీళ్ళు కొత్తగా వచ్చి ఏదో హడావిడి చేద్దామని, ఒక రాజకీయం చేద్దామని ఇష్టం వచ్చిన భూత పురాణం మహిళల మీద, అక్కడ ఉన్న రైతుల మీద చేయలాబట్టే వీడియోలు కూడా మీకు పంపిస్తాను. అది ఒకసారి సభాముఖంగా ఇప్పుడు మీ విలేకరుల ముఖంగా మీకు చెప్తున్నా, అది ఒకసారి మీరు చూడండి. బుధవారం రోజున మనకు మెంబావారి నుండి ఏవో గారు మనకు ఈ టైమింగ్ ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఇది మనకు షెడ్యూల్ 3ంటికి ఉంది. పెత్తూరు రైస్ మిల్లులో 3ంటికి ఈ షెడ్యూల్ ఉంది. అక్కడ ఎంఆర్ఓ గారు, ఏఓ గారు, మేము, మా డైరెక్టర్లు, అక్కడున్న కౌన్సిలర్లు మరియు అక్కడున్న రైతులు అందరూ 4:30 వరకు వెయిట్ చేసినాం. మేము అక్కడ మేడం వస్తారని చెప్పేసి మేము వెయిట్ చేసినాము. వాళ్ళు అక్కడున్న కౌన్సిలర్లు ఫాలో చేసిన కార్గిల్ లేక్ దాటుతున్నా, బస్టాండ్ దాటుతున్నా, ఇది దాటుతున్నా, అది దాటుతున్నా అని చెప్పేసి 3 నుంచి దాదాపు 4:30 వరకు మమ్మల్ని వెయిట్ చేయించారు. వెయిట్ చేయించిన తర్వాత మేడం గారు వచ్చిన తర్వాత అక్కడున్న ఏవో ఎంఆర్ఓ గారు ఇద్దరు వెళ్ళి మేడంని ఆహ్వానించి తీసుకొని వచ్చారు. ఆ మేడం కాంటాక్ట్ అటు సైడ్ ఉన్నారు, నేను ఇటు సైడ్ ఉన్నా. కొబ్బరికాయ తీసుకొని మేడం కొట్టింది, తర్వాత నేను కొట్టిన, అక్కడున్న రైతులందరూ కొట్టారు. కొట్టిన తర్వాత అక్కడున్న కౌన్సిలర్కి నేను చెప్పిన వాళ్ళిద్దరు ఉన్నారు, రిబ్బన్ ఉంది పట్టుకోండి అని చెప్తే వాళ్ళు పట్టేస్తున్నారు. వాళ్ళిద్దరు పట్టుకున్నారు, నేను కడిగేసిన. ఇక్కడికి సామరస్యం, అసలు అక్కడ ఎట్లాంటి గొడవ లేదు, నెట్టడం లేదు, కత్తెరలు గుంజుకోవడం లేదు. కావాలంటే మీకు ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఆధారాలు ఇవ్వమంటే ఇస్తే అక్కడ అందరం నవ్వుకుంటూనే ఉన్నాం. మాకు అసలు ఎట్లాంటి ప్రాబ్లం కూడా రాలేదు. అక్కడ నుండి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సర్దాపూర్కి మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ ఉన్నారు, స్థానిక కౌన్సిలర్ కూడా వచ్చారు. అశోక్ రావు అన్న గారితో మేము ఫోన్ చేయించినాం. మరి మేడం ఇంకా రాలేదు, మీరు కాల్ చేయండి అని అంటే మేడం గారు ఫోన్ లిఫ్ట్ చేసి స్థానిక కౌన్సిలర్కి నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నా, మీరు కాంటాక్ట్ చేసేయండి అని చెప్తే ఆ స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే మేమిద్దరం కలిసి ఇనాగ్రేషన్ చేసినాం. దాని తర్వాత పెద్దబోనాల అక్కడ స్థానిక కౌన్సిలర్ ఉన్నాడు. కౌన్సిలర్ ఉన్న తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మెట్పా సంఘ సభ్యులు, సిఇఓ, ఏఓ, ఎంఆర్ఓ అందరి ఆధ్వర్యంలో అక్కడ కూడా ఏ గొడవలు లేకుండా ఓపెనింగ్లు చేసుకున్నాము. అక్కడ ఉన్న రైతులు ఇబ్బందులు చెప్తే మేము విన్నాము, సరే పరిష్కరిస్తామని చెప్పేసి మాట ఇచ్చినాము. అక్కడి నుండి వచ్చినాము. అక్కడి నుండి వచ్చిన తర్వాత ముష్టిపల్లి, ఈ ముష్టిపల్లి మనకు గొల్గం వైష్ణవి తన కౌన్సిలరు. మేము వెళ్ళిన తర్వాత తను కూడా వచ్చింది, కాల్ చేస్తే మేమే డైరెక్ట్ కాల్ చేసినాం. తను వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కౌన్సిలర్ ఏమన్నారంటే మాకు చైర్మన్ ఉన్నారు కదా, వచ్చే వరకు ఆగుదామంటే ఒక 20 minutes వెయిట్ చేసినాం. ఆ 20 minutes వెయిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు, కౌన్సిలర్ గారు, అక్కడ ఉన్న మెట్మా సంఘ సభ్యులు ఎవ్వరు ఆ 20 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేయడం మొదలు పెడితే అసలు మన నుండి రెస్పాండ్ రాలేదు, ఫోన్ ఇవ్వలేదు. అయితే అక్కడ ఉన్న కౌన్సిలర్ అన్నారు, మనం ఎంతసేపు వెయిట్ చేద్దాము, మరి రైతులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పేసి అంతరాధ్వర్యంలోనే అక్కడ రిటర్న్ తగ్గించుకోవడం జరిగింది. మనకు 1 నిమిషం డిస్టెన్స్ తోటే, నడవడం డిస్టెన్స్ తోటే మనకు చంద్రంపేటది అక్కడ మెట్మా సెంటర్ ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ కౌన్సిలర్ చైర్మన్ వచ్చే వరకు ఆగుదామని అన్నారు. సరే వెయిట్ చేద్దానికి అని చెప్పేసి ఒక 10 minutes అక్కడ వెయిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న రైతులు అసలు ఏమనుకుంటున్నారు, మీరు ఏం చెప్తున్నారు, మీరు ఏం టైం ఇచ్చారు, ఏ టైంకి ఇచ్చారు, మీరు ఇచ్చిన టైం ఏంది, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 2 గంటలైంది, ఈ ఎండలో మేము చస్తున్నాం, చావమంటారా, మాకు కళ్ళాల పనుంది, సీజను, మాకు వడ్ల సీజను, మాకు పనులు లేవా, మీకోసం మేము ఇంతసేపు వెయిట్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న రైతులు ఆగ్రహించేసి మీరెవరు వద్దని చెప్పేసి రైతులే కొబ్బరికాయలు పెట్టుకున్నారు. ఇనాగ్రేషన్ చేసేసుకునే టైంలో ఈ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చక్రపాణి గారు అక్కడికి వచ్చేసి విచక్షణ కోల్పోయింది. అక్కడికి విచక్షణ కోల్పోయి అసలు బూతులు అని అంటే నేను మాట్లాడకూడదు, ఒక ఆడనేది అట్లాంటి వల్గర్ బూతులు మాట్లాడుకుంటూ వచ్చి మీరు చైర్మన్, మున్సిపల్ చైర్మన్ పెట్టేసి చేతుల నుండి కత్తెర బిందుతున్నారంట, అక్కడ ఎట్లా ఇనాగ్రేషన్ చేస్తారు అని అన్నారు. అక్కడ ఎంత సర్ది చెప్పినా, ఫోటోలు చూపించినా, వీడియో చూపించినా ఆయన వినేంత శక్తి లేదు అప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ బుక్ చేస్తున్నారు, చెప్తున్నారు, ఏవో గారు చెప్తున్నారు, ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, ఫోటోలు కూడా చూపిస్తారు. అట్లాంటివి ఏం లేదు, అసలు సామరస్యంగా అయిపోయింది. మీరు వినండి, మీరు చెప్పేది తప్పు అన్నా కూడా అసలు వినలేదు.
ఇలాగ అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని తెలిసి ఆ స్థానిక కౌన్సిలర్ తోటి రిబ్బన్ కడియడానికి కడిగేసారు. అధికారులు మేము అందరం పక్కకే ఉన్నాం. సరే రైతులే మీ పండగ ఇది మీరే చేసేసుకోమని చెప్పేసి మేము పక్కకున్నాం. దాని తర్వాత అక్కడ నుంచి రగుడు సెంటర్ దాదాపు 6:30 టైం అయింది. అప్పటికే చీకటి పడుతుంది. పాపం మైకేటి మహిళల వల్ల రగుడు నుండి వడ్లారబోసే సెంటర్ నుంచి వాళ్ళు చాలా దూరం ఉంది. అప్పటికి కూడా వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మేము వెళ్తున్నాము. ఎత్తుంటే అక్కడ ఉన్న మహిళా సంఘాల వాళ్ళంతా రిసీవ్ చేసుకున్న తర్వాత చైర్మన్ గారు వచ్చారు. అక్కడికి చైర్మన్ గారు రావడంతోనే కొబ్బరికాయ తీసేసుకొని అక్కడ ఉన్న కట్టెలను కొంగుచాటు వస్తున్నారు. అవసరం లేదు, మీరు ఒక హోదా ఉందని చెప్తున్నారు. ఏమెక్తుంది కావచ్చు కట్టెర కాటికి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? వీడియోస్ ఉన్నాయి. కొబ్బరికాయ కొట్టారు. ఆ మేడం గారు కొట్టిన తర్వాత అక్కడున్న ఈ వైస్ చైర్మన్ టౌన్ ప్రెసిడెంట్ అక్కడికి వచ్చి స్థానిక కౌన్సిలర్ కొబ్బరికాయ ఇవ్వాలని చెప్పేసి బాలసంద్రికి వచ్చారు. అక్కడికి వచ్చేసి బాలసంద్రికి కౌన్సిలర్ కొబ్బరికాయ ఇస్తే మా డైరెక్టర్లు రైతులు అక్కడ ఉన్న రైతులు ఆ చైర్మన్ కొట్టింది కదా, మా చైర్మన్ కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు వేరే వాళ్ళని కొట్టండి అని చెప్తే అసలు వాళ్ళు విన్న పాపాన వేయలేదు. అవి అక్కడ చంద్రంపేటలో స్టార్ట్ చేసిన బూతులు రఘుడికి వచ్చినా కూడా నాన్ స్టాప్ బూతులే వాళ్ళు. దాంతోపాటు ఆ దానసందికి ఏం చేసిండు, మేము ఇట్లనే చేస్తామని చెప్పేసి ఆ వే మిషన్కి కట్టిన గ్రీన్ రిబ్బన్ని లాగి పడేసి కొబ్బరికాయల గిన్నె నెట్టేసి కాళ్ళతో దమ్మేసి అంత అంగడం కూడా ఆగమాగం చేసి అక్కడ ఉన్న మహిళలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇదంతా గొడవ ఏంటి అని చెప్పేసి నువ్వు అయితే ఆమె ఏమన్నది అని అంటే వైడర్ లాంగ్వేజ్ మాట్లాడి నువ్వు నా తల్లి స్థానమని చెప్తున్నావు కదా, ఏజ్కు విలువ ఇవ్వాలని చెప్తున్నావు కదా, నేను ముందు వచ్చిన నేను ప్రోటోకాల్ పాటించిన కాబట్టి నీకోసం 3 నుండి 4:30 దాకా వెయిట్ చేసిన. నేను ప్రోటోకాల్ పాటించిన కాబట్టి మీ కౌన్సిలర్లతో మీకు అందరికీ ఫోన్ చేయించిన. నేను ప్రోటోకాల్ పాటించిన కాబట్టే నేను ముష్టిపల్లిలో 20 నిమిషాలు వెయిట్ చేసిన. కానీ ఎక్కడికి ఈ 4 సెంటర్లకు రాలేదు. ఎందుకంటే అక్కడ మీ స్థానిక కౌన్సిలర్ లేదు. అది అసలు ఏంటంటే మనం అక్కడికి పోతే మనకి విలువ ఉండదని మీరు రాలేదా, మరి ఎట్లా రాలేదో మాకు తెలియదు. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత నీ పళ్ళు రాలుతాయి అని అంటే మేము అన్నది మీ పళ్ళు రాలుతాయి అని వీడియో ఉంది చూడండి. ఎవరన్నారో నేనన్నా అని చెప్తున్నారు. దాంతోపాటు మీ హస్బెండ్ ఉన్నాడు, చైర్మన్ గారి భర్తకు రావాల్సిన అవసరం ఏముంది అక్కడికని అంటున్నారు. అయ్యా చక్రపాణి గారు, మీరు ఏ హోదాలు అక్కడికి వచ్చారు? మీరు కూడా చైర్మన్ భర్తనే, మీకు కూడా ఎట్లాంటి పోస్ట్ లేదు. మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదా? మీరు మున్సిపల్ 4కి 8కి మీరు చైర్మన్ ఛాంబర్లో కూర్చోవాల్సిన అవసరం ఏముంది? మీకే ప్రోటోకాల్ ఉందని మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? మీకే అర్హత ఉందని వెళ్తున్నారు? మీ మెసేజ్ అక్కడ చైర్మన్ తనని మాట్లాడమనండి అధికారులతోటి, అంతేగాని మీరు పోవాల్సిన అవసరం ఏముంది? ఒకసారి మిషన్ భగీరథ ఇన్స్పెక్షన్ ఉంటే మీ మిస్సెస్ వెళ్ళకుండా మీరు వెళ్ళారు. అది ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది, భర్తల హవా నడుస్తుందని. మర్చిపోయారా మీరు? నా భర్త వచ్చింది కావచ్చు, కానీ పక్కకున్నాడు, మీలాగా అజమాయిషి చేయాలని చూడలేదు అన్నారు. అవును, చైర్మన్ కొడతానని అన్నారు, అందులో తప్పేముందండి? దీనికి రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? మీరు రైతులు పవిత్రంగా భావించే కాంటా అది. వాళ్ళు ఆరుగాలం కష్టపడి రైతులు అమ్ముకునే కాంటా దగ్గరకు వచ్చి మద్యం మత్తులో విచ్చలవిడిగా తాగి ఇష్టమైన బూతులు మాట్లాడుతూ ఆ కాంటాకి పసుపు కుంకుమ పెట్టినంటేనే మనం హిందువులం దాన్ని దేవుళ్ళలాగా భావిస్తాం. అట్లాంటి కాంటాను ఇష్టం ఉన్నట్టు గుంజి పడేసి ఎవరి దగ్గర రాజకీయాలు చేస్తున్నారండి? రైతుల దగ్గర రాజకీయాలు చేస్తున్నారా మీరు? అవును కావచ్చు, మీరు చైర్పర్సనే, ప్రథమ పౌరురాలు, మీకు ఖచ్చితంగా మేము గౌరవం ఇస్తాం. మీరే కదా మేడం ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది, మీ వాళ్ళే కదా బూతులు స్టార్ట్ చేస్తే మా వాళ్ళు అడ్డుకున్నది. అందులో తప్పేముంది? మీరు ఇప్పుడు మేము మాట్లాడినామని చెప్తున్నారు కదా, వీడియోలు అయితే అబద్ధమాడి, ఫోటోలు అయితే అబద్ధమాడి, అన్నీ యాజిటీస్గా అట్లనే ఉన్నాయి. మీరు రైతుల దగ్గరికి వచ్చి రాజకీయం చేయొద్దు. మీరు చైర్మన్గా టీఆర్ఎస్ ప్రభుత్వం చైర్మన్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు మీరు చైర్మన్గా చేసారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కావచ్చు. మీరు చైర్మన్గా ఉన్నన్ని రోజులు వినీల గ్రామాల రైతుల కోసం మీరు ఏం చేసారు? ఎన్నడన్నా కష్టపడ్డారా? వాళ్ళ ఆపదలు ఎన్నడన్నా తీర్చిరా? కనీసం వచ్చి చెప్పుకుందామన్నా వాళ్ళకి దిక్కులేని పరిస్థితుల్లో ఉంచారు. మేము చెప్తున్నాం 100% మేము వర్క్ చేస్తాం రైతుల కోసం అని చెప్తున్నాం. దానికి రుజువు చెప్పమంటారా?
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద నమ్మకంతో నాకు ప్రభుత్వం నామినేటెడ్ పోస్ట్ అప్పచెప్పింది. నేను ఒక గవర్నమెంట్కి రిఫరెండెంట్ పర్సన్ని. నేను ఖచ్చితంగా నేను చేసే ప్రతి పనికి గవర్నమెంట్కి వెయిట్ అవుతుంది అది. కాబట్టి నేను ఎట్లాంటి తప్పు చేయకుండా ఆ విలీన గ్రామాల ప్రజలు నేను ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటి విన్నవించుకున్నారు, మేడం మేము రోడ్ల మీద పోయాల్సి వస్తుంది అని వాళ్ళు విన్నవించుకుంటే ఆల్రెడీ ఒక పర్సన్ చనిపోయినప్పటికీ విన్నవించుకుంటే మేము అధికారులతోటి మాట్లాడి 4 గ్రామాలకి గవర్నమెంట్ స్థలాన్ని వాళ్ళకి పర్మనెంట్గా వడ్ల కొనుగోలు సెంటర్కు మేము కేటాయించేటట్టు చేసినాం. ఏం చేసిరండి రైతుల కోసం? మీరు ఎక్కడైనా చేసిరా? వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు రండి, మీరు ప్రోటోకాల్ అంటున్నారు కదా, ఇప్పుడు రండి, నిన్న వర్షం పడ్డది, కొట్లాడుండి రైతుల కోసం. ఏం చేస్తారో మీరు అది చేయండి. ఏం మాట్లాడుతున్నారు? విలీన గ్రామాల ప్రజలు మీరందరూ గమనించాలి, ఎవరు మీకు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అని మీరు ఒకటి గమనించాలి. ఆ మేడం చెప్తున్నారు కదా మరి ప్రోటోకాల్ అని. ఏ రకమైన ప్రోటోకాల్ అండి? కొబ్బరికాయ కొట్ట అయిపోదు. కొబ్బరికాయ ఎప్పుడైతే మనం కొడతామో అక్కడ ఉన్న బాధ్యతలు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సింది. మీరు ఒకటి గమనించండి, ప్రోటోకాలే. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని గౌరవిస్తాం. ఇది పార్టీలకు అతీతమైన ప్రోగ్రాం, రైతుల ప్రోగ్రాం. అందులో అన్ని పార్టీల ప్రజలు ఉంటారు. రైతులకు మద్దతుగా మన ప్రభుత్వం ఉంది కాబట్టి 100% మేము రైతులకు మద్దతుగానే మేము వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. ఇందులో మేము చేసిన తప్పేందండి? ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటున్నాం. మీరు పళ్ళు రాలగొట్టాలని ఫస్ట్ అన్నారు. నేను ప్రెస్ ముందు నేను అన్నా విరుగుతుంది, ఏదంటే అది విరుగుతుందని. మీరు ఫస్ట్ నా తల్లి స్థానం, నా తండ్రి స్థానంలో ఉన్నారు. నేను ఒక కూతురు లాంటి దాన్ని. నేను ఏదైనా పొరపాటు చేస్తే సామరస్యంగా చెప్పాలి. నేను పొరపాటు చేసే ప్రసక్తి కూడా లేదు, ఎందుకంటే నేను తెలిసి తప్పు చేయను. అప్పటికీ నేను అధికారులను అడిగి మరీ నేను వర్క్ చేస్తూ ఏది చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలుసుకుంటూనే నేను వర్క్ చేస్తున్నాను. అట్లాంటిది మీరు ఏంటంటే మీరు ఇక్కడ మనకు సిరిసిల్లలో టీఆర్ఎస్ గెలిచింది, కానీ ప్రాబ్లం ఏంటంటే మీ ఉనికి అనిపించట్లేదు. మేము ఉన్నామని మమ్మల్ని గుర్తించిరని చెప్పేసి మీరు గొడవకు వచ్చిర్రు నిన్న అక్కడికి, అంతేనా? ఒకసారి ఆలోచించాలి, కొంచెం మంది ఇంగితం ఉండాలి. అసలు ఎక్కడికి వెళ్ళి మనం గొడవ చేస్తున్నామని. మీరే కదా కొబ్బరికాయ కొట్టింది ఫస్ట్, అక్కడ కొబ్బరికాయ కొట్టింది మీరే, ఇక్కడ కొబ్బరికాయ కొట్టింది మీరే. మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? అక్కడ ఉన్న రైతులు వద్దన్నారా? లాస్ట్కు రగుడు రైతులు మిమ్మల్ని చీదరించారు. మీరు మాకు అద్దే వద్దు, మా మేడమే మాకు వేస్తారని చెప్పేసి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే గ్రీన్ రిబ్బన్ కట్టేసి అక్కడ ఉన్న కొబ్బరికాయలన్నీ సర్దేసి ఆ కాంటాన్ని సర్ది వాళ్ళ విన్నపంతో నేను అక్కడ కడిగేసిన తప్పించి మీరు ముందున్న క్లిప్స్ వెనుకున్న క్లిప్స్ ముందటికి వేసుకున్నాం. మీ అంత మాయజాల అయితే మాకు లేవు. నేను సెకండ్ నిమిషంలో కౌన్సిలర్ వస్తుందంటే సెకండ్ నిమిషంలో కూడా కౌన్సిలర్ వస్తారా అండి? ఏం మాట్లాడుతున్నారు? నోరు తెరిస్తే అబద్ధాలే. అసలు మిమ్మల్ని జిందం కళా చక్రపాణి అనే బదులు అబద్ధాల కళా చక్రపాణి అంటే మాత్రం కరెక్ట్ సూట్ అవుతుంది మీకు. ఎందుకంటే నిన్న పెద్దూరు నుండి రగుడు వరకు మీరు చెప్పిన అన్ని అబద్ధాలే. మీకు కావాలంటే ప్రూఫ్స్ ఇస్తా, రైతులు ఉన్నారు, ఫోన్లో వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను మళ్ళీ ప్రభుత్వం తరపున నేను చెప్తున్నా, మీరు ఒక ప్రోటోకాల్ ఉన్న వ్యక్తి, ఒక విఘ్నతతో నడుచుకోవాలి. చదువు కామన్గా మనకు మనుషులకు ఉన్న నేచర్ ఏంటిదంటే ఎదుటి వ్యక్తి దగ్గర ఉండి మన దగ్గర లేకపోతే మనం దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడతాం. ఎస్, నేను చదువుకున్నా, అది నా తల్లిదండ్రులు నాకు కల్పించిన ప్రాథమిక హక్కు. అది నేను చదువుకున్నా, అవును వాస్తవమే. అది చదువుకుంటే అదేమన్నా పొరపాట? మీరు చదువుకోలేదని అంటున్నారు. నేను ఎప్పుడు అనలేదు కదా, మీరు చదువుకోవాలి. మీరు చదువుకొని నాయకులు కూడా పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళు చేసే సేవా గుణాలని బట్టి ఉంటుంది తప్పించి చదువును బట్టి ఉండదని నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నిన్న రైతుల మీదకి కొందరు అక్కడ వచ్చిన కౌన్సిలర్లు చెయ్యెత్తడం కూడా జరిగింది. అది కూడా వీడియోస్ లోపల ఉంది. మేము ఎక్కడికంటే అక్కడికి రావడానికి సిద్ధం. మేము కూడా మీరు ఎట్లాగైతే ప్రోటోకాల్ ఉన్న పర్సన్ అని అంటున్నారో, ఇప్పటి నుంచి నిన్న వర్షం పడ్డది, నిన్న ఈవినింగ్ నుండి విలీన గ్రామాలు మొత్తం లారీలు మీరే మాట్లాడండి. వడ్ల కొనుగోలు సెంటర్ల దగ్గర వడ్లు పోయేదాకా మిల్లర్లతోటి మీరే మాట్లాడండి. నేనేం అబ్జెక్షన్ చెప్పా, ఎందుకంటే మనం ఒక హోదాలు ఉన్నాం. ఒక పని చేయడానికి ఒక స్పెసిఫిక్ ప్రోటోకాల్, స్పెసిఫిక్ పదవి అవసరం లేదు. మనకు గుర్తింపు ఉంటే ఏ పనైనా చేయగలుగుతాం. మీరు చేయండి, మేము అద్దనట్లేదు. కానీ చిల్లరేషాలు వేసుకుంటా ఎక్కడనో తాగి ఇక్కడికి వచ్చి మా లేడీస్ ఉన్నారని చూడకుండా ఇంగితం లేని మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మేము తిరగబడాల్సి వస్తుంది. మాకు కార్యకర్తలు ఉన్నారు, మీకు 100 మంది ఎవరైనా నమ్ముపోయే కార్యకర్తలు ఉన్నారు కావచ్చు, కానీ మాకు 10 మంది నికాసైన కార్యకర్తలు ఉన్నారు. ఎందుకో తెలుసా? 10 ఏళ్ళు మీరు గవర్నమెంట్ నుండి 10 మందిని కాదు, 10 ఏళ్ళు మేము ప్రతిపక్షం నుండి మేము ఎదిగిన వాళ్ళం.
మేము అక్కడ ఉన్న 10 మంది కూడా అమ్ముడు కొనట్టే లెక్క వాళ్ళు. బాగా గుర్తుంచుకోండి, మేము కూడా ఏడికంటే ఆడికే తెగిస్తాం. మర్యాద ఇవ్వడము పుచ్చుకోవడం అనేది ఏజ్ తోటి సంబంధం లేదు. చిన్నపిల్లలైనా మనం మందలిస్తేనే మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు ఇవ్వండి, మేము ఇస్తాము, సామరస్యంగా పనులు చేసుకున్నాము. అంతేగాని మీ ప్రభుత్వం ఉందని దులం చూపిస్తారు. ప్రభుత్వాలు ఎల్లుంటాయి రేపు పోతాయండి. మీ ప్రభుత్వం కూడా ఒకప్పుడు ఉంది, మేము అన్నామా? మేము అనలేదు కదా. అప్పుడు ఎట్లా ప్రభుత్వం రూల్స్ ఉంటే అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయినాం మేము. అంతేగాని మీరే కౌన్సిలర్గా వేయలేదు, మేము కూడా కౌన్సిలర్గా చేసినాం. రండి పోదాం మనం. నేను ప్రతిపక్షంలో ఉన్నా నాకు ఫండ్స్ రావని బాధపడే బదులు, మేడం గారు మీరు రిఫర్ పర్సన్ ఉన్నారు కదా, అందరం కలిసి మంత్రి దగ్గర పోదాం రమ్మనండి, నేను తీసుకొని పోతాను. మీ కొబ్బరికాయలు కొట్టే మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధ సిరిసిల్ల మీరు డెవలప్మెంట్ మీద పెట్టండి. 2.5 ఏళ్ళు మాతో ఏం కాదని చెప్తున్నారు. మరి ఎందుకు నిలబడ్డారు, ఎందుకు గెలిచారు, ఎందుకు ఆ సీట్లో కూర్చున్నారు మీరు అందరు కౌన్సిలర్లు, చైర్మన్? ఎందుకండి? ఒకసారి ఆలోచించండి. విద్యత అనేది ఉండాలి మీకు కొంచెమన్నా. అందరు వచ్చి అంగడంగడి చేసారు, రైతులు ఇబ్బంది పెట్టారు. మా జోలికి వచ్చినా కానీ, రైతుల జోలికి వచ్చినా కానీ బాగుండదని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తున్నాను.